జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మావిగన్ దెబ్బ నిజంగా చాలా గట్టి కొట్టేసింది. ఒక రేంజ్లో కొట్టేసింది. చెప్పాలంటే మొత్తం ఫీజులు ఎగిరిపోయి, మొత్తం ట్రాన్స్ఫర్ పగిలిపోయి, మొత్తం ట్రాన్స్ఫార్మర్తో సహా మొత్తం లేచిపోయింది అంతే. ఇంకేమీ లేదు. మొత్తం డొల్ల అయిపోయింది. మొత్తం నీరు గారిపోయింది. అసలు ఏం చెయ్యాలో తెలియట్లా. ఏ రకంగా దాని నుంచి బయటపడాలో ఆ కేడర్కి అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారో ప్రతి ప్రెస్ మీట్లో కూడా ఆయన ఏదో ఒక మంచి అద్భుతమైనటువంటి కంటెంట్ ఇచ్చేస్తున్నారు, కామెడీగా మీమ్స్ కోసం దొరికేస్తున్నారని చాలా సందర్భాల్లో మాట్లాడాం. ఇది ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. కేఎస్ ప్రసాద్ గారు లాంటి వ్యక్తులు మీకు ఒకసారి వినిపిస్తాను. ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే భయపడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఏ రకంగా ఆయన దొరికిపోతున్నాడో మనం ప్రెస్ మీట్ పెట్టలేదని బాధపడేవాళ్ళు. ఇప్పుడు ప్రెస్ కావాలి. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదని బాధపడేవాళ్ళు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే ఎక్కడ టోల్ మేము పెడతాం. ఓకే, ప్రెస్ మీట్ పెడితే కార్యకర్తలు ఎవడారు నాకు ఈ పాట నన్ను అభిమానించే వాళ్ళు, నా గురించి ఆలోచించే వాళ్ళు మీరెందుకు సార్ నెత్తి వరకు కొట్టుకొని వస్తున్నారు? వాళ్ళకి బుల్లిని ఇంగిత జ్ఞానం మీకు ఉండాలి. ఓకే, కార్యకర్తలు కూడా వైసీపీ అదే ఈ డిసిజన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే ఒకటండి ట్రైనింగ్. ఇప్పుడు మీరు జనాల్లోకి ఇది పరిస్థితి. అంటే ఏం చెయ్యాలో కూడా అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. అలాంటి పరిస్థితి వచ్చింది. అందుకని అంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఎవరో చంద్రబాబు నాయుడు గారో లేదంటే పవన్ కళ్యాణ్ గారో లేదంటే ఇంకొకళ్ళు అపోజిషన్ పార్టీ ఉందని అనుకోవడం తప్పు. వాళ్ళని ఆయన్ని ఎవరు బయట వాళ్ళు వచ్చి ఏమి చేయాల్సిన అవసరంలా. అంత ఆవేశపడిపోయి ఎవరు కూడా కష్టపడాల్సినటువంటి పని కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చక్కగా బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చి అలా తాడేపల్లి ప్యాలెస్లో దిగి ఒక ప్రెస్ మీట్ పెడితే చాలు. ఏ వారంలో ఒకసారి పెడతారో లేదా 15 రోజులకు ఒకసారి విజిటింగ్ పాలిటిక్స్కి వచ్చి ప్రెస్ మీట్ పెడతారో, ఎప్పుడు పెట్టినా సరే అప్పటి వరకు అలా వీళ్ళ మిగతా అంబటి రాంబాబు గారు లేదా పెన్ని నాని గారు లేదా ఇంకొకళ్ళు ఇలా కొంచెం పార్టీని పైకి లేపితే ఈయన వచ్చి మొత్తం దూసేస్తాడు. మొత్తం సర్వం అలా పొడుగుపెట్టేస్తాడు అంతే. ఇంకా పార్టీని ఈరోజు సమాధి కట్టేశాడు మొత్తం. ఇంకా సమాధే ఇంకా అంతేగాని ఇంకా అంటే సపరేట్గా ఎవరో జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువులు వైఎస్ఆర్సీపీకి లేరు. ప్రధాన శత్రువు జగన్మోహన్ రెడ్డి గారే. అక్కడ స్క్రిప్ట్ రాసేవాళ్ళు ఇంకా పెద్ద శత్రువు అని చెప్పాలి. అంటే ఇంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ప్రధానంగా కొన్ని వేల కోట్లు ఎలా సంపాదించాలో తండ్రి అధికారాన్నిలో ఉండినప్పుడు చూసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎవరు ఏది ఇస్తే అది చదివేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దాంట్లో అది కరెక్టా కాదా అని తెలుసుకోకపోతే ఎలా చెప్పండి? వీళ్ళిద్దరూ ఉన్నంత కాలం వైఎస్ఆర్సీపీని ప్రత్యేకంగా ఎవరూ కూడా టచ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ముఖ్యంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే అసలు జగన్మోహన్ రెడ్డి గారు టార్గెటే కాదనుకోండి. బట్ చెప్తున్నా ఇంకా అవసరంలా. మొన్న ప్రెస్ మీట్తో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఈయన అసలు రాజకీయ నాయకుడిగా మనం లెక్కేయాల్సిన అవసరం లేదు అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోయారు. ఎవరైతే 40% ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారో నాకు తెలిసి ఈ దెబ్బతో, ఆ ప్రెస్ మీట్ దెబ్బతో 4% వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవడం అసలు. ఇంత కేఎస్ ప్రసాద్ గారు చూస్తున్నారుగా, ఎంతోమంది ఆయనకి సపోర్ట్గా గతంలో అలాంటి వ్యక్తులు చాలామంది మాట్లాడారు వైఎస్ఆర్సీపీ పార్టీకి. వాళ్ళందరూ కూడా అంటే ఆయన్ని ఫోన్ చేసి మీరెందుకు సార్ ఆయన అంతలా దరిద్రం చేస్తుంటే ఇంకా మీరు పొగుడుకుంటూ వస్తున్నారు, ఇంకా అయిపోయింది సార్, మొత్తం అయిపోయింది సార్, ఇంకా ఒక్క ప్రెస్ మీట్తో మొత్తం తీసుకెళ్ళి పెట్టండి అని చెప్తున్నారట, తిడుతున్నారట, మీరు ఇంకా సపోర్ట్ చేస్తున్నారని చెప్పి. పేటీఎం బ్యాచ్కి అయితే అసలు ఏం చెయ్యాలో తెలియట్లా, పిచ్చెక్కిపోతుంది. ఇంకా సాక్షి పేపర్లో అయితే ఎక్కడ చూసినా మావిగారి మాటేనంట, ఇంకా హైపెత్తున్నాడు. ఇంకా అసలు దీన్ని కవర్ చేసుకోవటం అనేది కూడా దరిద్రమే. ఇంకా ఆపేయండి, ఇంకా కవర్ చేసుకోవటం అనేది కూడా ఆపేయండి, ఇంకా అనవసరం అయిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని దయచేసి అవాయిడ్ చేసి ఇంకొక కొత్త లీడర్ని ఎవరినన్నా ట్రై చేయండి. లేదా నా మాటిని ఆయన ప్రెస్ మీట్ పెట్టకండి అన్న చూసుకోండి. కనీసం ఆ ప్రెస్ మీట్నైనా అవాయిడ్ చేయండి. చాలా టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు, ఓకేనా? ఎందుకంటే చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవచ్చు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అది బయటకు కనిపించకుండా కూడా ఎవరన్నా ఒకళ్ళు మాట్లాడితే ఏదైతే చెప్తారో అది ఆయన నోటి నుంచి అయినా చెప్పించవచ్చు. చాలా రకాలుగా చేయొచ్చు. కానీ ఇలా ఏది పడితే అది మాట్లాడి రాజధాని మీద, అమరావతి మీద మన స్టాండ్ ఏంటో డొంక తిరుగుడు లేకుండా కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటే, దేశం మొత్తం రాజకీయంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, శివసేన, ఆమ్ ఆద్మీ పార్టీ, తమిళనాడు పార్టీలు, అన్ని పార్టీలు కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటే, ఇక్కడ తెలుగు వాళ్ళలో పుట్టి, తెలుగు రాష్ట్రాల్లో పుట్టి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అంటే అధికారం అనుభవించినటువంటి పార్టీ ఒక స్టాండ్ మీద నిలబడలేదా? ఒకసారేమో మూడు రాజధానులు అంటారు,
ఒకసారేమో రాజధానిలో అసలు అవసరమే లేదంటారు, ఇంకొకసారేమో ఇక్కడ మూవీగన్ అనేటువంటి ఇది పెట్టాలని అంటారు, ఒకసారేమో నేను ఈ అమరావతి రాజధాని అని చెప్తారు. ఏంటి అసలు ఒక స్టాండ్ ఉండదా మనకి? ఇది నేను అనుకున్నటువంటి మాట కాదండి. మీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి హార్డ్ కోర్ పేటీఎం బ్యాచ్ అనొచ్చు, సైకోలు అనొచ్చు, లేదంటే ఆస్థాన పండితులు సిద్ధాంతులు అనొచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరైతే కొంతమంది మా జ్ఞానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జర్నలిస్ట్ సాయి గారు కావచ్చు, కేఎస్ ప్రసాద్ గారు కావచ్చు, ఆ పాషా గారు అనేటువంటి వ్యక్తి కావచ్చు, వీళ్ళందరూ కూడా మొత్తుకుంటున్నారు. దయచేసి ఆయన్ని ప్రెస్ మీట్కి దూరం పెట్టండి, లేదా స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాడిని ఒకరిని తీసుకురా, ఒకసారి బయటికి తీసుకురండి అయ్యా. దాడికి నిజంగా చెప్పాలంటే దండేసి దండం పెట్టాలి, అడిగి కొబ్బరికాయలు కూడా కొట్టాలి ఆయనకి. ఎక్కడ కొడతారని మాత్రం నన్ను అడగండి. కొట్టితే కానీ నిజంగా ఇలాంటి ఒక నాయకుడిని, అంటే ఏదో ఇంకా ఆయన మీద చాలా హోప్స్ ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, రాజారెడ్డి గారి దగ్గర నుంచి ఒక లెగసీని కంటిన్యూ చేస్తున్నటువంటి వ్యక్తి మీద ఆ హోప్స్ ఉన్నటువంటి వాటి మీద కూడా నీళ్లు చల్లటం కాదు, మొత్తం ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఐస్ వాటర్ని తీసుకొచ్చి, ఐస్ గేట్లను తీసుకొచ్చి దాంట్లో పడేశారు. ఇంకంతే చల్లబడిపోయి చచ్చిపడిపోయింది. ఇంకంతే ఏం చెప్తారు చెప్పండి? ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ప్రెస్ మీట్లకి దూరం పెట్టేస్తారు, పెట్టాల్సిందే అనేది వైఎస్ఆర్సీపీ వాదన.